ప్రార్థన చేసుకున్నాం. కలుసుకున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. దేవా మరి తండ్రి ప్రభువా, మీరు చేసినటువంటి గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యములు, భీకరమైన కార్యములు దేవా మరి తండ్రి అన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడవు, నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి దేవుడవు, అనేకుల్ని స్వస్థపరిచినటువంటి దేవుడవు. దేవా మరి తండ్రి నాయన, మీ బలమును బట్టి, మీ శక్తిని బట్టి, మీ అధికారం బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మీతో సమానులను మేము ఎవరిని చూసి చెప్పగలం ప్రభువా. దేవా మీతో సమానంగా మేము ఎవరిని పోల్చలేమని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, అయా పరిశుద్ధ స్థలంలో చేరి దేవా ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 అని కొనియాడపరుచున్నటువంటి గొప్ప దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాది దేవుడు అయినటువంటి మీరు మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినంలోని మమ్మల్ని ప్రవేశపెట్టడానికి మీ స్తోత్రాలు. త్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాలు మాకు దయచేయండి. దేవాకు చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ సమయాన్ని మాకు కొరకు దీవించమని యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. యథా ప్రకారం కీర్తన గ్రంథము 91వ అధ్యాయము వచనం వెంబడి వచనం చదువుకున్నాం. పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొదలుపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం నా ప్రియులారా, అమ్మగారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ఈ ఉదయకాలపు ప్రార్థనలో పాల్గొంటున్న ప్రభు బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథంలో నుంచి 6వ కీర్తన ఉదయకాలం మనం చదువుకుందాం. 10 వచనాలున్నాయి. 6వ కీర్తన చదువుకుందాం.
యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోవచ్చున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత విచ్చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ప్రార్థన. పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. అనుగ్రహించిన ఈ నూతన దినం కొరకు స్తోత్రాలు. మీ కృప చొప్పున మీ సన్నిధిలోనికి ప్రవేశించే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. మొన్న మిమ్మల్ని స్తుతింపరు కానీ సజీవులే కదా ప్రభా, మిమ్మల్ని స్తుతించగలరు. అందుకే మమ్మల్ని మీరు ఇంకా జీవము కలిగి ఉనికి కలిగి ఇవి భూమి మీద సంచరించే స్థితిలో ఉంచారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రాతకాల ప్రార్థనలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు. మీ లేఖనములను మా కొరకు ఆశీర్వదించి అందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మాకు చూపించండి. మేము చూడడానికి సహాయం చేయండి. మా మనోనేత్రాలను వెలిగించండి. మీ శక్తిగల కార్యాలు మా జీవితంలో జరిగించండి. మీ దోసరాలుగా నన్ను అప్పగించుకుంటూ ఉండగా కృపలో బలపరిచి మీ చేతిలోనికి తీసుకుని మీ నోటి కూరగా వాడుకుని మహిమను పొందమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ కీర్తనలో మొత్తం 10 వచనాలు ఉన్నాయి. ఇది ఒక ప్రార్థన. ఏ ప్రేయర్ ఇన్ యాంగ్విష్, ఏ ప్రేయర్ ఇన్ డీప్ సారో. చాలా దుఃఖములో ఉండి దావీదు చేస్తున్న ప్రార్థన. తన ప్రార్థన ఒక కీర్తనగా రాస్తూ ఉన్నాడు. తనకు దుఃఖం కలగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పాపము చేయడం వలన కలిగిన దుఃఖములో దావీదు కీర్తన రాస్తున్నాడు. మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని వస్తువులు పోగొట్టుకున్నప్పుడు, కొంతమంది ప్రియులను పోగొట్టుకున్నప్పుడు, నానా కారణాల వల్ల మనం దుఃఖానికి గురవుతూ ఉంటాం. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు తాను పాపము చేసినందుకు లేక తాను దేవుని మార్గాల నుంచి పక్కకు తప్పిపోయినందుకు చాలా బాధపడుతూ ఈ కీర్తన రాస్తున్నాడు. ఎంత మంచి లక్షణం. చాలాసార్లు మన జీవితాల్లో ఎన్నో తప్పులు చేస్తుంటాం, పాపాలు చేస్తుంటాం. కానీ వాటిని గురించి బాధపడడానికి, రిగ్రెట్ అవడానికి, పశ్చాత్తాపడడానికి ఇష్టపడం. మనల్ని మనం ఒప్పించుకోవడానికి, మెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దావీదు దేవుని హృదయానుసారుడుగా, దేవుని చిత్తానుసారుడుగా పరిగణించబడ్డానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఒక సామాన్య మానవుడిగా శరీరంలో ఉన్నాడు కాబట్టి తను తప్పులు చేశాడు. అయితే ఆ తప్పులను గురించి ఒక డీప్ సారో తాను అనుభవిస్తూ వచ్చాడు, దుఃఖపడుతూ వచ్చాడు, బాధపడుతూ వచ్చాడు, పశ్చాత్తాపడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని కృప కొరకు మొరపెడుతూ వచ్చాడు. ఎవరో కీర్తనలో మనం ఆ భావాలే చూస్తాం. ఈ కీర్తనకి బైబిల్ పండితులు పెనిటెన్షియల్ సామ్ అని పేరు పెట్టారు.
అంటే పాపము చేయుట వలన వచ్చిన దుఃఖములో రాసిన కీర్తనలు, పెనిటెన్షియల్ సాంగ్స్. ఈ 150 కీర్తనల్లో దావీదు రాసిన 73 కీర్తనల్లో కనీసం 6 కీర్తనలు ఇటువంటి పెనిటెన్షియల్ సాంగ్స్ గా గుర్తించబడ్డాయి. అంటే తన యొక్క బాధలో తప్పు చేసినప్పుడు, త్రోవ తప్పిపోయినప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో తాను రాసిన 6 కీర్తనలలో ఇది మొదటి కీర్తన. మిగిలిన కీర్తనలు 32, 38, 51, 130, 143. తక్కువ లేకుండా 6 కీర్తనలు దావీదు రాసుకుంటూ వచ్చాడు. ఎప్పుడంటే తప్పిపోయినందుకు బాధపడుతూ రాశాడు. ఈ కీర్తన ఏ నేపథ్యంలో రాశాడో అంత క్లారిటీ మనకు లేదు. కానీ ఒకవేళ ఊరియా భార్య అయిన బత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసి వచ్చి ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఊరియాని తగువులో చంపించినప్పుడే రాశాడు, లేక 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో వద్దంటే కూడా యోవాబు వినకుండా ప్రజాసంఖ్య వ్రాయించినప్పుడు తాను దేవుని కోపానికి గురి అయి దేశ ప్రజల మీదకు దేవుని తెగులు వచ్చినప్పుడు గాద్ అనే ప్రవక్త వచ్చి తనతో నువ్వు తప్పు చేశావన్నప్పుడు ఆ తప్పును గురించి తాను పశ్చాత్తాపడుతూ ఈ కీర్తన రాశాడో తెలియదు. లేక నానా బాధలలో, నానా రీతులైన ఇబ్బందులలో అబ్షలోము వలన, షెబా వలన, షిమి వలన చాలా విపరీతమైన సారోలోకి, దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ కీర్తన రాశాడో మనకి క్లారిటీ అయితే లేదు. కానీ ఇందులో తాను స్పష్టంగా దేవునికి తన భావాలు వ్యక్తీకరించుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఇది మన జ్ఞాపకం చేస్తున్న ఇంకొక విషయం ఏంటంటే, ఈ కీర్తన ద్వారా మనం ప్రోత్సాహం పొందవలసిన వారు అనుకున్నాం. ఏమనంటే, తప్పు చేసినప్పుడు, దేవుడు మనల్ని మందలించినప్పుడు, దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు, క్రమపరుస్తున్నప్పుడు మనం ఆయన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోకూడదు. ఆయన్నే పట్టుకొని ఆయన కృప కొరకు, ఆయన క్షేమం కొరకు ప్రార్థన చేయాల్సిన వారు ఉన్నాం. దావీదు తప్పు చేశాడు, దేవుడు మందలిస్తుంటే దేవుడి నుంచి దూరం వెళ్ళిపోవటం లేదు. ఈయన నన్ను శిక్షిస్తున్నాడు, ఈయన నన్ను గద్దిస్తున్నాడు, ఈయన దగ్గర నేను ఉండను అని పారిపోవట్లా. తాను గద్దిస్తున్నా, తాను మందలిస్తున్నా, తనను క్రమశిక్షణలోనికి తెస్తున్నా దేవుడికి ఇంకా దగ్గరగా వచ్చి ఈ కీర్తన రాస్తున్నాడు. చూడండి, ఈ 6వ కీర్తనలో తక్కువ లేకుండా 8 సార్లు యెహోవా 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 అంటూ వస్తున్నాడు. ఓ మై లార్డ్, ఓ లార్డ్, ఓ లార్డ్ అంటూ వస్తున్నాడు. ఈ అధ్యాయాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానం చేస్తే నేను చెప్తున్న ఈ విషయాలు అందులో మనకు స్పష్టంగా కనబడదు. కనీసం 8 సార్లు. అంటే ఈ కీర్తన కేవలం దేవుడితో తను మాట్లాడుకుంటున్న కీర్తన. యెహోవా 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 అని 8 సార్లు దేవునితో తను మాట్లాడుకుంటున్నాడు. ఈజ్ కాలింగ్ గాడ్ అగైన్ అండ్ అగైన్, మరలా 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 దేవా 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 అని చెప్పుకుంటున్నాడు. సరే, ఏంటి యెహోవాకు తన మొరపెట్టు ఏ రకమైన భావాలు తన దేవుని సంధిలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, వెలగుచ్చుతున్నాడు అని చూస్తే మొదటి వచనంలో, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. దేవుని యొక్క కోపము లేక దేవుని యొక్క ఉగ్రత అక్కడ తాను తన జీవితంలో చూస్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి నువ్వు తప్పు చేశావు, నీ జీవితకాలం అంతా యుద్ధాలే ఉండబోతున్నాయి అని కొన్ని చెప్పినప్పుడు చాలా ఇట్ వాస్ టెరిబుల్ టు హిమ్. అది తాను భరించలేకపోయాడు. నాతాను దగ్గర అప్పటికప్పుడే కుప్పకూలిపోయి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా పాపం క్షమించు అని. ఈ ప్రజాసంఖ్య తీసినప్పుడు కూడా జనసంఖ్య గాదు అనే దీర్ఘదర్శి వచ్చి నువ్వు ఇలా చేసావు అన్నప్పుడు తాను కూడా అక్కడ కుప్పకూలిపోయి, అయ్యా నేను పాపం చేశాను, నేను దుర్మార్గుణ్ణి అని తాను దేవుని సన్నిధిలో విలపిస్తున్నట్టుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే, తప్పు చేసినప్పుడు దేవుడు తన బిడ్డలను గద్దిస్తాడు.
త్రోవ తప్పి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన బిడ్డలను డిసిప్లైన్ చేస్తాడు. ఇక్కడ ఈ గద్దింపు, ఈ శిక్ష అదేంటంటే దేవుడు ప్రేమతో చేస్తున్నది. ఇంకా చెప్పుకోవాలంటే దీన్ని దేవుణ్ణి గద్దించొద్దు అంటలేదు, దేవుని శిక్షించొద్దు అనేది. కానీ నీ గద్దింపులో ఉన్న కోపం నేను తట్టుకోలేకపోతున్నా, నీ డిసిప్లైన్లో ఉన్న ఉగ్రత నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. దేవా నన్ను గద్దించు, కానీ కోపముతో కాదు, నన్ను శిక్షించు, డిసిప్లైన్ చేయి, కానీ నీ ఉగ్రతతో, అంటే నీ ఉగ్రత, నీ కోపం నేను తట్టుకోలేకపోతున్నాను అని దావీదు దేవునితో చెప్తున్నాడు. భక్తుడు దేవుని గద్దింపును తృణీకరించట్లా, దేవుని శిక్షణను తృణీకరించట్లేదు. కానీ ఆ గద్దింపుతో, ఆ శిక్షణతో వచ్చే దేవుని యాంగర్ అండ్ రాత్, కోపము, ఉగ్రతను తాను ఓర్చుకోలేక ఈ కీర్తన రాస్తాడు. అది మంచి విషయం. అవును, దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం దాన్ని తీసుకోవాలి. తాను తప్పు చేసి తప్పిపోయినప్పుడు దేవుడు తను గద్దిస్తుంటే పారిపోవటం లేదు, దేవుడి దగ్గరికే వచ్చి దేవా 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 అని అంటూ వస్తాడు. 5వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఎవరిని దేవుడు మందలిస్తాడో, ఎవరిని దేవుడు గద్దిస్తాడో వాడు ధన్యుడు. ఎవరిని దేవుడు శిక్షిస్తాడో, లేక డిసిప్లైన్ చేస్తాడు, ఇంగ్లీష్లో డిసిప్లైన్ ఉంది, ఇక్కడ శిక్ష ఉంది, కానీ అట్టి వారంట దేవుని తృణీకరించకూడదంట. సమ్టైమ్స్ గాడ్ డిసిప్లైన్స్ మనల్ని క్రమపరచడానికి ప్రయత్నం చేస్తాడు, గద్దించడానికి ఇష్టపడతాడు. ఆయన గద్దింపును మనం తృణీకరించకూడదు సుమా. ఆయన మనల్ని శిక్షించినప్పుడు, మందలించినప్పుడు ఆయన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోకూడదు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. నీ జీవితంలో ఒకవేళ నువ్వు చేసిన ఒక తప్పిదం, ఒక పొరపాటు, ఒక రాంగ్ డెసిషన్ బట్టి దేవుడు నిన్ను మందలిస్తున్నట్టు, దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, విన్నట్టు ఉండొద్దు. ఇంకా చాలా సునిశ్చితంగా విను. వాట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడికి ఏం చెప్పాలనుకుంటున్నాడు విను. ఆ గద్దింపును రిసీవ్ చేసుకో. ఎందుకంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఈ మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. తండ్రి తన కుమారులతో సంభాషించినట్లు ప్రభువు తాను ప్రేమించు వారిని మాత్రమే దండించి తాను ఎవరిని తన కుమారులుగా స్వీకరిస్తాడో వారినే మందలిస్తాడంట. తెలుసా? కొంతమంది ఏమి చేస్తున్నా వాళ్ళకి ఏమి అవ్వదు, మనకే అర్థం కదా. ఏం దేవుడికి కనపట్లేదా? ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా, ఎంత అక్రమంగా, ఇంత న్యాయంగా ప్రవర్తిస్తుంటే ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? వై గాడ్ ఈజ్ సైలెంట్ అని అనుకుంటా ఉంటాం చాలాసార్లు మనం. దేవుడు ఎవరిని తన బిడ్డలుగా, తన కుమారులుగా అంగీకరిస్తాడో వాళ్ళ విషయంలోనే మందలింపు, వారి విషయంలోనే క్రమశిక్షణ, మిగిలిన వారి విషయంలో ఆయన వారిని వదిలివేస్తాడు. తండ్రి తన కుమారుని శిక్షించినట్లు, మందలించినట్టు ప్రభు నిన్ను శిక్షించేటప్పుడు, ప్రభు నిన్ను మందలించేటప్పుడు విసుక్కోవద్దు, తృణీకరించవద్దు. డోంట్ రిజెక్ట్ హిస్ డిసిప్లిన్. విసిగిపోవద్దు. ఇంత చిన్నది చేస్తే కూడా దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష పెట్టాలా? ఒక్కసారి ఒక్క మాట తప్పిపోతే కూడా, జారిపోతే కూడా దేవుడు నాతో ఇంత కఠినంగా నా చేత ఒప్పింపు చేయాలా అని మనం విసుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎవరిని దేవుడు తన కుమారులుగా, తన సంతానంగా, తన బిడ్డలుగా అంగీకరించాడో వారిని ఆయన గద్దిస్తాడు, వారిని ఆయన మందలిస్తాడు. అందుకే ఈ కీర్తనలో దేవుని గద్దింపును, దేవుని శిక్షను తృణీకరించట్లేదు, కానీ
దాని యొక్క తీవ్రతను తగ్గించమని అడుగుతున్నాడు. అయ్యా, కోపముతో కూడిన నీ గద్దింపును, ఉగ్రతతో కూడిన నీ శిక్షను నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ నీ గద్దింపు నాకు కావాలి, నీ క్రమశిక్షణ కూడా నాకు కావాలని తాను ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఈ తర్వాత వచనాల్లో అంటాడు, 2వ వచనం నుంచి లేక 1వ వచనం నుంచి ఒక 6 మాటలు నేను గబగబా గుర్తు చేస్తాను. లేక 2వ వచనం నుంచి, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. తర్వాత మాట, నన్ను బాగు చేయము. తర్వాత 4వ వచనంలో, నన్ను విడిపించుము, అలాగే నన్ను రక్షించు. హ్యావ్ మర్సీ ఆన్ మీ. నన్ను కరుణించు, నన్ను బాగు చేయి, నన్ను విడిపించు, నన్ను రక్షించని తిరిగి దేవునికి తాను మొరపెట్టుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, తన మీదకి వచ్చిన ఈ డిసిప్లిన్, ఈ గద్దింపులో ఈ బికేమ్ సిక్, అనారోగ్యం, జబ్బు పడిపోయాడు, బాధపడిపోయాడు, దిగులు పడిపోయాడు. 2వది విపరీతమైన సారోలోకి వెళ్ళిపోయాడు. తర్వాత వచనాల్లో అంటారు, 6-7 వచనాల్లో, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పరుపు పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. చాలా విచారం, చాలా దుఃఖం. నిద్రలేదు, నిద్ర పట్టట్లేదు, పరుపు తేలిపోతుందంట, కన్నీళ్లలో కొట్టుకుపోయే అంత ఏడుపంట. డీప్ సారు. 2వది చాలా దిగాలు పడిపోయాడు, సిక్ అయిపోయాడు. అందుకే అంటున్నాడు 2వ వచనంలో, నా ఎముకలు అదరుచున్నవి, లేక నేను కృషించి ఉన్నాను, పై మాట, నన్ను బాగు చేయను. బాగా చిక్కిపోయా, కృషించిపోయాను, క్షీణించిపోతున్నా, ఎముకలు అదరుచున్నవి, నా ప్రాణము బాగుగా అదరుచున్నది, నన్ను బాగు చేయను. కిందకి వెళ్ళాక 7వ వచనంలో అంటాడు, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. చాలా విచారం. ఆ విచారం వల్ల తాను కృషించిపోయాను అంటున్నాడు. దిగులు అనేది, విచారం అనేది ఒక మనిషిని నిజంగానే కృషించిపోయేటట్టు, క్షీణించిపోయేటట్టు చేస్తుంది. అనారోగ్యం కూడా అంతే. సడన్ గా ఎవరన్నా లాస్ ఆఫ్ వెయిట్ వస్తుంది అంటే, వెయిట్ తగ్గిపోతున్నాము అంటే, చిక్కిపోతున్నాము అంటే, మనకు పైకి ఏమి కనబడకపోయినా ఖచ్చితంగా లోపల 2 కారణాలు ఉంటాయి. ఒకటి భయంకరమైన విచారము, లేక మనకు కనబడని, మనకు తెలియని ఒక అనారోగ్యం లోపల చోటు చేసుకుంది. ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ ఉంటుంది. చిక్కిపోతున్నామంటే, కృషించిపోతున్నామంటే. అన్నాడు, నా విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. ఒక మాట అన్నాడు, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఇక్కడ దావీదు లైఫ్లో 4 రకాలైన ఫీలింగ్స్ మధ్యలో తాను క్రష్ అయిపోతున్నాడు. ఒక ప్రక్క తాను చేసిన తప్పిదాలను బట్టి దేవుడు తను డిసిప్లైన్ చేస్తున్నాడు, దేవుడు తను గద్దిస్తున్నాడు. 2వది చాలా సారో, దిగులు పడుతున్నాడు, అదొక ప్రక్క తన మీద పనిచేస్తా ఉంది. 3వది సిక్నెస్, అనారోగ్యం వచ్చేసింది, బాగు చేయము అంటున్నాడు. ఎముకలు అదిరిపోతున్నాయి, ప్రాణం అదిరిపోతుంది అంటాడు. 4వది తనను బాధించేవారు తన చుట్టూరా చేరున్నారు. దేవుడు ఒక వ్యక్తిని డిసిప్లైన్ చేస్తుంటే ప్రక్కన మనిషి అంటాడు, చూసే వ్యక్తి అంటాడు, చొరవ తీసుకొని హద్దులు దాటి ముందుకు వచ్చేసి దేవుని చిత్తంలో లేడు, దేవుని ఏర్పాట్లో లేడు, అందుకే దేవుడు బాగా కొడుతున్నాడు, బాగా శిక్షిస్తున్నాడు, అందుకే ఈ జబ్బు వచ్చింది, అందుకే ఈ కష్టం వచ్చిందని ఒక ప్రక్క మనిషి మాటలు అంటుంటాడు. చాలా బాధాకరమైన విషయం. యోగు సిక్కవడానికి కారణం యోగు యొక్క తప్పిదం కాదు. దేవుడు అపవాదంలో ఒక ఛాలెంజ్ విసిరాడు. నా సేవకుడైన యోగుని గురించి నువ్వు ఎప్పుడన్నా విన్నావా? అతని యథార్థతను గురించి, భక్తిని గురించి నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెళ్ళి చూసుకో అని పంపించాడు. అపవాదం వచ్చి యోగు మీద దాడి చేస్తుంటే 3 ఫ్రెండ్స్ బాధించేవారు అయిపోయారు, చుట్టూరు కూర్చునేశారు. నువ్వు ఇలా చేసి ఉంటావు, అలా చేసి ఉంటావు, మాకు పై కనబడలేదు కానీ, ఎవరికి తెలవలేదు కానీ,
విరవరాల్లో ఆస్తిని దోచుకొని ఉంటాం, తల్లిదండ్రులు లేని బిడ్డల్ని బాధ పెట్టుంటాం, వాళ్ళ పొలాలు వీళ్ళ ఆస్తులు వేసేసుకొని ఉంటావు. అందుకే నీకు నీ బాధలు వచ్చినాయి, అందుకే నీకు గతి పట్టిందని యోగును బాధించేవారు ఎక్కువైపోయారు. నోటి మాటల వల్ల కలుగు నొప్పి చేత యోగుని చాలా బాధ పెట్టేశారు. ఇక్కడ దేవుడు ఒక పక్క దావీదుని డిసిప్లైన్ చేస్తుంటే, దేవుడు దావీదుని గద్దిస్తుంటే మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు అంతే అవ్వాలి, చచ్చిపోతారు, ఇంక లేవడు, ఆ పడకన మీద నుంచి ఇంక లేవడు. దేవుని తీర్పు వచ్చేసింది, దేవుని ఉగ్రత వచ్చేసింది అని తను బాధించే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఈ సిచ్యుయేషన్స్కి వెళ్తుంటాం. ఒకవేళ 4 ఒకేసారి రాకపోయినా 3 ఒకేసారి కమ్ముకున్న పరిస్థితులు, 2 ఒకేసారి కమ్ముకున్న పరిస్థితులు ఎంతో దేవుని సందో బాధపడేవారు అనుకుంటాం. ఆ పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడో మనం అది చేయాలి. దావీదు తనకు ఆదరణ కలుగు చేసే దేవుని పట్టుకున్నాడు, దేవుడి దగ్గరికి వచ్చాడు. యెహోవా 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 తక్కువ లేకుండా 6 సార్లు అంటున్నాడు. అన్నాడు, నన్ను కరుణించుము, నన్ను బాగు చేయము, నన్ను విడిపించుము, నన్ను రక్షించుము. నువ్వే నాకేమైనా చెయ్యాలి. చుట్టుపక్కల వాళ్ళందరూ నాకేమైనా జరగాలని చూస్తున్నారు. వాళ్ళు సమయం దొరికితే అదను దొరికితే, అవకాశం దొరికితే కీడు చేయాలని చూస్తున్నారు. కానీ దెర్ ఈస్ నన్ టు హ్యావ్ మర్సీ ఆన్ మీ. నన్ను కరుణించాలని, నా మీద జాలిపడాలని, నాకు ప్రేమ ఇవ్వాలని ఎవరికి లేదు. నువ్వు నన్ను కరుణించు, నన్ను బాగు చేయము, నన్ను విడిపించుము, నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాను. ఇట్ టుక్ సమ్ టైం, కొంత టైం పట్టింది. దేవుడు దావీదును తిరిగి రెస్టోర్ చేయడానికి కొంత టైం పట్టింది. అది తనకు చాలా ఎక్కువ టైం లాగా కనపడుతుంది. అందుకే అంటున్నాడు 3వ వచనంలో, యెహోవా నీకు ఎంత వరకు కరుణింపక ఎందుకు, యెహోవా తిరిగి రమ్ము నన్ను. హౌలా నాకు ఎట్లుందంటే ఒక్కొక్క రోజు గడవాలంటే చాలా ఎక్కువగా ఉంది. చాలా రోజులు నన్ను వదిలిపెట్టేసినట్టుంది. ఎంత కాలము నన్ను కరుణింపక ఉందువు, యెహోవా తిరిగి రమ్ము. ఇక్కడ దావీదు తన కష్టాలన్నిటి మధ్యలో తన యొక్క దృష్టి అంతా దేని మీద ఉందంటే రెస్టోరేషన్ మీద ఉన్నది. తనను గద్దిస్తూ తనను శిక్షిస్తూ దూరంగా వెళ్ళిపోయిన ఆ దేవుని సన్నిధి కోసం హీ వాజ్ లాంగింగ్. లార్డ్ కమ్ బ్యాక్, మళ్ళా రా నా దగ్గరికి వచ్చి. నువ్వు నాకు దూరం వెళ్ళిపోయావు, నేను నీకు దూరం వెళ్ళిపోయాను. ఈ ఏర్పాటు నేను తట్టుకోలేను. ఎంత వరకు, ఎంత కాలమును నాకు దూరంగా ఉంటావు. లార్డ్ కమ్ బ్యాక్, తిరిగిరా, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని దావీదు అంటాడు. మనం కూడా దేవునిది అడగాలి. ప్రభువా నిన్ను వదిలిపెట్టి కొంచెం దూరం కూడా నేను వెళ్ళలేను, నిన్ను వదిలిపెట్టి నేను దూరం అయిపోలేను, నీకు నువ్వు రా నా దగ్గరికి. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తాను. యాకోబు పత్రికలో ఒక మంచి మాట చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. కమ్ అంటు లార్డ్ అండ్ హీ విల్ కమ్ అంటు యూ. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. దావీదు దేవుడి దగ్గరకు వచ్చి మొరపెడుతున్నాడు అంటున్నాడు, అయ్యా నేను నీ దగ్గరికి వచ్చా, నువ్వు నా దగ్గరికి తిరిగి రమ్ము. ఎంతవరకు నీవు నాకు దూరంగా కరుణింపగా ఉండు అని దేవుని యొక్క కరుణ కొరకు ఇక్కడ తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆఖరికి తను దొరికిన జవాబు ఏంటంటే 8వ వచనంలో అంటున్నాడు, యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు. 9వ వచనం, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా ప్రార్థన విన్నాడు, నా రోదన ధ్వని విన్నాడు, నా ప్రార్థన ఆయన అంగీకరించబోతున్నాడు. హిస్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు కమ్. దేవుని దగ్గర నుంచి నా జవాబు నా దగ్గరికి రాబోతుంది. దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని ఆయన తృణీకరించడు. వితౌట్ ఆన్సరింగ్, జవాబు చెప్పకుండా, జవాబు ఇవ్వకుండా ఎవరిని అంతరిసిపోయాడు. చిన్నపిల్లలు ఒకసారి తీసుకొని వస్తే యేసు ప్రభు దగ్గరికి శిష్యులు గద్దించారు. ప్రభు చాలా బిజీగా ఉంటే ఏంటమ్మా ఈ చంటి పిల్లల్ని తీసుకొని జనాల్లో. ప్రభు అన్నాడు,
శిష్యులను గద్దించి తీసుకురండి వాళ్ళని, వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము వారిది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో తూరు సీదోన ప్రాంతాల నుంచి ఒక అన్యురాలు వచ్చింది, తన కూతురుకు దెయ్యం పట్టిందని కేకలేయడానికి. ప్రభువా, నా కుమార్తె దెయ్యము బట్టి బహు బాధపడుతున్నది, బాగు చేయమంటే శిష్యులు గద్దించారు. ప్రభు, ఏంటి ప్రభు ఈ ఒకటే కేకలే? ప్రభు ఆమెని అవునవును పంపించినావు అన్లా. ఆమె విశ్వాసాలు పరిచి ఆమె కూతుర్ని ఆ గడియలోనే బాగు చేసి పంపించారు. గుడ్డి భిక్షకుడు ఓ గుడ్డోడు రోడ్డు పక్కన కూర్చొని ప్రభు వెళ్తా ఉంటే కేకలేస్తున్నాడు. ఆ శిష్యులు జనసమూహం అన్నారే, గమన ఊరుకుంటామన్నారు. వీడు మరెక్కువగా కేకలు వేశారంట. ప్రభు తీసుకురండి ఆ గుడ్డోడిని అని చెప్పి దగ్గరికి పిలుచుకొని, నేను మీకు ఏం చేయగోరుచున్నామని అడిగి, ప్రభా నాకు నేను దృష్టి కోరుచున్నానంటే సరే అని చెప్పి ఆరోగ్యం ఇచ్చి దృష్టి ఇచ్చి. ఈ 6వ కీర్తనలో దావీదు ఒక పక్క దేవుని గద్దింపు, దేవుని శిక్షణ, మరొక ప్రక్క ఒంట్లో భయంకరమైన అనారోగ్యం, కన్నీళ్ళ పర్యంతం అయిపోయాడు, తన జీవితం కన్నీళ్ళ మయమైపోయింది. మరలా మరొక ప్రక్క ఒక గుంపు తను వేధించేవారు, బాధించేవారు ఉంటే వాటన్నిటి మధ్య కేకలు వేస్తున్నాడు, యెహోవా 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 అంటే. దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోవట్లా, చూసి చూడనట్టు వెళ్ళిపోలేదండి. దేవుడు తన ప్రార్థన ఆలకించాడు. తెగి తను ఆ టెస్టిఫై చేస్తున్నాడు, ఆ సాక్ష్యం చెప్తున్నాడు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, యెహోవా నా విన్నపం ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తాడు. వీటన్నిటి నుంచి ఆయన నాకు విడుదల. దేవుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన మనకు జవాబిస్తాడు. 8వ వచనంలో, పాపము చేయువారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి అని తన స్టాండ్ ఏంటో చెప్తున్నాడు. ఇంకా చేయని పాపం నేను, ఇంకా చేయని తప్పు అంటూ నేను బత్షెబ దగ్గరికి వెళ్ళి పాపం చేసి ఈరోజు దేవుని యొక్క గద్దింపు, కోపముతో కూడిన గద్దింపు, ఉగ్రతతో కూడిన శిక్షణ నేను తీసుకుంటున్నాను. ఇంకా నేను చేయను. పాపము చేయువారులారా నా వద్ద నుండి తొలగిపోడు. ఇంకెవరైనా తనకి తప్పుడు ఆలోచనలు లేకపోతే ఇంకే రకమైన ప్రేరణ వస్తున్నా అంటున్నాడు. తన స్టాండ్ ఏంటో తాను అవుట్ అండ్ అవుట్ డిక్లేర్ చేస్తున్నాడు. పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడు. ఒక్కసారే చేస్తా నేను, పదే చేయను నేను. లోకంలో ఒక సామెత ఉంది, మంచి మనిషికి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అంట. చాలా మోటు సామెత. మంచి మనిషికి ఒక్క మాట చాలు, మంచి గొడ్డు అయితే ఒక్క దెబ్బ చాలు, మళ్ళీ దొరుకోపక్క. దావీదు అంటున్నాడు, ఒక్కసారి తప్పు చేశాను నేను, ఇంకా మరలా వెళ్ళను. మీరు నన్ను ఎంత ప్రేరేపించినా వెళ్ళను. పాపము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. 119వ కీర్తన 115వ వచనంలో అదే మాట మనం చూస్తాం. చూడండి, దుష్క్రియలు చేయువారులారా నా యొద్ద నుండి తొలగుడి, నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలను దిస్ ఈజ్ మై స్టాండ్. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. పాపము చేయువారులారా, దుష్క్రియలు చేయువారులారా నా వద్ద నుండి. మనం కూడా ఈ మాట చెప్పుకోవాలి. మనం ఎవరిని పడితే వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. వారు దేవుని చిత్తంలో, దేవుని మార్గాల్లో లేనప్పుడు అక్కడ కట్ చేసేయాలి. పాపం చేయవారులారా వెళ్ళండి, దుష్క్రియ చేయవారులారా వెళ్ళండి. మీకు నాకు పొత్తు కుదరదు, మీకు నాకు స్నేహం కుదరదు. నేను ఇంకా పాపం చేయను, నేను దేవుని కొరకు నిలబడతానని మనం మన స్టాండ్ ఏంటో చెప్పాల్సిన వారంగా ఉన్నాం. ఎప్పుడైతే దావీదు తన స్టాండ్ డిక్లేర్ చేశాడో, తాను ఏ మాట మీద నిలబడాలనుకుంటున్నాడో అది చెప్పాడో, వెంటనే అంట 10వ వచనంలో రాయబడింది, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు పడ్డారు. తన శత్రువులు తన దేవుడు గద్దిస్తుంటే సంతోషపడినవాళ్ళు, తనను దేవుడు శిక్షిస్తుంటే భలే అయిందిలే దావీదుకి, మంచి పని అయిందిలే దావీదు కానీ అంటున్నారే. తాను సిక్కైపోయి పడకలో రెస్ట్రిక్ట్ అయిపోతే మంచి పని అయింది అంటున్నారే.
ఎంతసేపు ఏడుస్తూనే తన పరుపు కన్నీళ్లలో కొట్టుకుపోతా ఉంటే ఇంకా దావీదు బ్రతుకు అంతే అవ్వాలంటున్నారే. వాళ్ళందరంట ఆల్ ఆఫ్ మై ఎనిమీస్. ఎంత బాగుంది కదా, ఆల్ ఆఫ్ మై ఎనిమీస్, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అతరుచూ ఉన్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. ఇప్పుడు అదిరిపోయే భావం వాళ్ళదయింది, అదురు బెదురంతా వాళ్ళకి వెళ్ళిపోయింది. దావీదు చాలా ప్లెజెంట్గా నిబ్బరంగా తానున్నట్టుగా మనం చూస్తాం. దేవుని ప్రజల యొక్క శత్రువుల మీద కంట శిక్ష ఎలా వస్తుందంట, ఇట్ విల్ బి వెరీ సర్ప్రైజింగ్, చాలా ఆశ్చర్యంగా, టూ సడన్. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మలుదురు. ఒకసారి భక్తుడైన దావీదుకి దుష్టులు పాపులు బాగుపడుతున్నారు, వాళ్ళు ఏం చేసినా అన్నీ కలిసి వస్తున్నాయి. అవన్నీ చూసి దావీదుకి అర్థం కాదు. ఏంట్రోవా, నేను ఇంత నీతిగా ఉంటే నాకేమో అన్ని కష్టాలు, వాళ్ళు ఇంత భయంకరంగా ఉన్న వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు, పచ్చగడ్డి వలె వారు చక్కగా వీళ్ళు వికసిస్తున్నారు. ఏంటి పరిస్థితి అంటే, ఒకసారి నేను దీని సంగతి ఏదో తేల్చుకుంటానని దేవుని సన్నిధిలో పోయి కూర్చున్నాడు. నాకు అర్థం కావట్లా, వాట్ ఈస్ దిస్ అని అడిగితే దేవుడు అన్నాడు అంటే చూపించాడు, నిశ్చయముగా వారు కాలు జారు చోటనే ఉన్నారు. చాలా ఇట్స్ టూ నియర్, చాలా దగ్గరలో ఉన్నాడు. వారు సిగ్గుపడి ఆకస్మికంగా వెనుకకు, శత్రువుకు జరగబోతుంది అది. మనందరికీ ఒకడే ఒక కామన్ ఎనిమి ఉన్నాడు, వాడికి జరగబోతుంది ఇదే, వాడికే జరగాలి తెలుసా. దేవుని సంఘాలను బాధిస్తున్న, దేవుని బిడ్డలను వేధిస్తున్న, దేవుని సేవకులకు ఇబ్బందులు కలుగు చేస్తున్న శత్రువైన సాతాను సిగ్గుపడి వెనక్కి మళ్ళాల్సిందే. ఆకస్మికంగా వాడి మీదకి తీర్పు రాబోతుంది. యూఆర్ ఇన్ ద ఎండ్ డేస్, అంత్య దినాల్లోకి మనం వచ్చేసాం సుమా. సూచనలు కనబడుతున్నాయి, గుర్తులు కనబడుతున్నాయి. ఈ దినాల్లో మనం దావీదులాగా దేవునికి దగ్గరగా వెళ్ళిపోదాం. పాపము చేయు వారితో, బాధించే వారితో, దేవుని తరపున లేని వారితో మనకు అవసరం లేదు. ఇంకా దేవునికి దగ్గరగా వెళ్ళిపోదాం. దేవ డిసిప్లైన్ చేయను, గద్దించు, శిక్షించు, ఏమేమి నేను సరి చేసుకోవాలో సరి చేసుకోవడానికి సహాయం చేయమని అడగాలి. అది చూడండి 141:5 ఇది కూడా దావీదే రాశాడు. 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను వాటి అభిషేకమును త్రోసివేయకుందును గాక. వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయొచ్చు. నీతిమంతులు నన్ను కొడితే, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు వాళ్ళ నన్ను కొట్టినట్టుగా, అంత ఘాటుగా, అంత కఠినంగా వారు నన్ను డిసిప్లైన్ చేస్తే, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకముగా ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో గద్దించేవాళ్ళు లేరు, బుద్ధి చెప్పేవాళ్ళు లేరు. ప్రేమించువాడు గాయం చేస్తాడంట, పగవాడు లెక్కలేనని ముద్దులు. ఎదుటోళ్ళు బాగుపడడం ఇష్టంలా, ఎదుటోళ్ళు ఒక మంచి మార్గంలో వెళ్ళి దీవెన పొందడం ఇష్టంలా. అందుకని ఈ రోజులు అందరం ఒకళ్ళను పొంగించుకునే వాళ్ళమే, మంచి మంచి బాగుంది అనే వాళ్ళమే. కానీ నువ్వు ఇది సరి చేసుకుంటే మంచిది, ఈ విషయంలో క్రమ పడితే మంచిది, దేవుడిని ఇంకా బ్లెస్ చేస్తారని చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు గుప్పించే వాళ్ళు ఎక్కువైపోయారు. భక్తుడు దావీదు అంటున్నాడు, వాడు నన్ను గద్దించుట, నీతిమంతుడు నన్ను కొట్టుట, నీతిమంతుడు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక. నేను అది తీసుకుంటాను హృదయపూర్వకంగా. వెన్ సంబడి డిసిప్లైన్స్ మీ, వెన్ సంబడి కరెక్ట్స్ మీ. ఎవరైనా నన్ను కరెక్ట్ చేస్తే, ఎవరైనా నన్ను డిసిప్లైన్ చేస్తే నేను అది తీసుకుంటా, అప్సెట్ అవ్వను, డిస్టర్బ్ అయిపోను, దూరంకి వెళ్ళిపోను. ఎంత బాగుంది కదా రాజైన దావీదు యొక్క అనుభవం. అందుకే దావీదు గురించి రాయబడింది,
నా హృదయానుసారుడైన ఉదయకాల సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీవు నన్ను గద్దించినప్పుడు, నీవు నన్ను శిక్షించినప్పుడు నేను నీ కుమారత్వంలో ఉన్నాను, నన్ను నీ బిడ్డగా ఉంచుకున్నావు అనేది నాకు పదే పదే నువ్వు తెలియజేస్తున్నావని అర్థం చేసుకొని నీ గద్దింపును, నీ శిక్షను నేను నిర్లక్ష్య పెట్టకుండా, తృణీకరించకుండా నన్ను నేను సరి చేసుకోవడానికి సహాయం చేయి అని ప్రార్థన చేసుకుంటాను. మన సొంత పిల్లల్ని డిసిప్లైన్ చేస్తాం, మరి పక్కింటి వాళ్ళ పిల్లల్ని డిసిప్లైన్ చేయి. ఇద్దరు ఒకే తప్పు చేస్తున్నారు, కానీ మన పిల్లల్ని దగ్గరికి తీసుకుని మందలిస్తాం. వాళ్ళ పిల్లల్ని మనం మందలించాం, ఎందుకంటే మందలిస్తాం వేరుగా ఉంటాం. దేవుడు కూడా అంతే. మనం ఆయన బిడ్డలు అయినప్పుడు, ఆయన మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నప్పుడు, తీసుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు గాడ్ విల్ డిసిప్లైన్ us అండ్ కరెక్ట్ us. దేవుని గద్దింపును, దేవుని ఇచ్చే శిక్షణను, డిసిప్లైన్ తీసుకొని సరి చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టి, అయ్యా మెట్టుకు నాకు నువ్వే కావాలి, నీ ఎడబాటును మాత్రం నేను భరించలేను, ఎంతవరకు నన్ను కనిపింపక ఉండిపో, తిరిగి రమ్ము, నేను నీతో సమాధానపడతాను, నీవు నేను కలిసి ఉండాలి ప్రభా అని చెప్పి ప్రభువుకు మళ్ళీ మనం అప్పగించుకుందాం. పాపము చేసేవారి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. ప్రభు మన ఆర్తధ్వని వింటాడు, ప్రభు మన విన్నపము వింటాడు, రోదన ధ్వని వింటాడు. మన శత్రువులు సిగ్గుపడి అదిరేటట్టు, సిగ్గుపడి ఆకస్మికంగా వెళ్ళిపోయేటట్టు దేవుడు చేస్తాడు. కనుక ఆ సత్యదేవుని, ఆ నిత్యదేవుని, ఆ శక్తిమంతుడైన దేవుని మనం ఆశ్రయిద్దాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన, మీరు ప్రేమించే వారిని మీరు గద్దించే దేవుడు అని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అవును ప్రభా, మేము మీ మార్గం నుంచి తొలగిపోయినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదని దేవా, మా తండ్రి నాయన, మీరు ప్రేమతో మమ్మల్ని గద్దించి దేవా మీ వైపు తిప్పుకునేటువంటి దేవుడని దేవా మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును ప్రభా, దావీదు వెళ్ళినటువంటి ఆ యొక్క అనుభవం ఎంతో కష్టతరమైనటువంటి అనుభవం దేవా. మా తండ్రి ఆ యొక్క అనుభవంలో సైతం దేవా మీ వైపే చూస్తూ వచ్చాడు. యెహోవా నన్ను బాగు చేయము, యెహోవా నన్ను కరుణింపుము, యెహోవా నన్ను రక్షింపుము, నన్ను విడిపించుము అని మీ వైపు చూస్తున్నాడు దేవా. మా తండ్రి నాయన, అయ్యా అట్టి మనసు మాకు కూడా దయచేసి మనం ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవా, మనుషులు విడిచిపెట్టిన, మనుషులు హేళన చేసిన, మనుషులు తృణీకరించిన దేవా ప్రభా మా తండ్రి, మరి ఎక్కువగా మీ మీద మేము ఆనుకునేటువంటి మంచి మనస్సు దేవా మాకు కూడా మీరే దయచేసి మనం ప్రార్థన చేస్తున్నాం దేవా. అవును ప్రభా, రాత్రి వేళ ఆ యొక్క పరుపు ఆ కన్నీళ్ళ చేత కొట్టుకొని పోతుందని భక్తులు సెలవిస్తూ ఉన్నాడు. ఎంతో కన్నీరు కార్చేటువంటి అనుభవం దేవా. ఆ సమయంలో సైతం మీ వైపు చూశాడు దేవా. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అట్టి మనసు మాకు కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. సహాయం చేయండి నాయన. మీరే మీ యొక్క కృప చొప్పున మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దేవా ప్రతి సమయంలో, ప్రతి విషయంలో దేవా మీ వైపు మేము చూడడానికి సహాయం చేయండి. హృదయపూర్వకంగా దేవా మీ భక్తులకి దేవా మీరు నాయన కష్టాన్ని దేవా ఒక నష్టాన్ని మీరు కలుగు చేసే దేవుడు కాదని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, యోబు మరి తండ్రి నాయన ఏ యొక్క తప్పిదం చేయపోయినప్పటికీ దేవా తను పరీక్షించడానికి మీరు యొక్క శ్రమను అనుభవించారని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మమ్మల్ని కూడా మీ ఆత్మతో నింపండి. మీ వైపు మేము చూడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని బాధల్లో, అన్ని కష్టాల్లో యోగు మీ వైపు చూడగలిగాడు దేవా. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. దేవా మీ కృపతో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవా ప్రతి సమయంలో మీ వైపు చూడడానికి కావాల్సినటువంటి మంచి దేవా ఆత్మీయత, మంచి బలము దేవా, మంచి విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ఆయన. మరి ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప మరి తండ్రి మీ దీవెన, మీ యొక్క ఆశీర్వాదం మెండుగా మీరు మాకు దయచేయండి. వాక్యం అందించిన అమ్మగారికి గొప్ప స్తోత్రాలు చేయించుకుంటున్నాం. మీరు వాక్యం అందరి హృదయాల్లో మీరు నీరు గట్టి ఫలింపజేయండి ఆయన. దేవా వ్యక్తిగతంగా మీ బిడ్డలు ఏ అవసరతలు కలిగి ఉన్నారో అవసరతలన్నీ కూడా మీ ఐశ్వర్యం చొప్పున మీరే తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు మీరే కృప చూపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి పెట్టుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుడి సహవాసం, ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ఆమేన్.